ఈసారి తను అరెస్ట్ అయితే మాత్రం సెంచరీ కొట్టడం ఖాయం. ఒక కేసు కాదు కదండి అతని పైన ఉంది. ఉపాధి హామీ పథకాల కేసు, జగనన్న ఇళ్ల కాలనీ విషయం పైన చేసిన కేసు, నారా భువనేశ్వర్ గారిని అనరాని మాటలన్న కేసు, ఇన్ని కేసులు పెట్టుకున్న కొడాలి వెంకటేశ్వరరావుకి ఒక్కసారి కస్టడీలోకి తీసుకుని రిమైండ్లోకి వెళ్తే ఇంకా ఇతను చేసిన అరాచకాల గురించి ధైర్యం పుంజుకుని రాష్ట్రంలో చాలా మంది కేసులు పెడతారు. బహుశా తరుణం ఆసన్నమైనట్టుంది. మేబీ అతనికి ఈరోజు దైవభక్తి విపరీతంగా పొంగి పొర్లింది. ఇదివరకటి నుంచి ఇతను దైవభక్తి పరుడు. ఇతని వెంకటేశ్వర స్వామి అంటే అపరితమైన ప్రేమ అని మాత్రం అనకండి. హిందూ అయి ఉండి దైవం పైన అంత నమ్మకం ఉంటే గనక అలాంటి పిచ్చి మాటలు మాట్లాడరు ఎవరు. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడరు. ఆఖరికి ఈరోజు ఇన్ని మతాలు కలిసి ఉంటున్నాం భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో అవనండి, ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా వచ్చి ఈరోజు కూర్చుని దేవుళ్ళ గురించి ఇతను చేసిన వ్యాఖ్యలాగా ఎవరు చేయలే. సో ఈ రోజు ఇతను గుళ్ళకి తిరుగుతున్న హడావిడి చూస్తుంటే ఎనీ టైం రాష్ట్రం ఈరోజు స్టెబిలైజ్ అయింది కాబట్టి ఫోకస్ అంతా కొడాలి వెంకటేశ్వరరావు మీద పడుతుందని స్పెక్యులేషన్ చాలా గట్టిగా వినిపిస్తుంది. బహుశా ఒకవేళ కొడాలి కూడా అరెస్ట్ అయితే ఇక చెప్పుకోవడానికి పెద్దగా నేతలు ఎవరు లేరు. ఇంకా కొన్ని వన్ ఉన్నారనుకోండి, మాట్లాడిన మాట్లాడాలందరూ, వాళ్ళందరి విషయం పక్కన పెడితే హిట్ లిస్ట్లో ఉన్న కొడాలి అరెస్ట్ అయితే కనుక వైసీపీకి పెద్ద డెంటే. ఇంకా రానున్న 3 సంవత్సరాల్లో ఇట్టే కళ్ళు మూసుకుని తెరిస్తే అనుకున్న జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో కొడాలినే ఇప్పుడు అరెస్ట్ చేస్తే కనుక మాట్లాడడానికి ఖచ్చితంగా భయపడతాడు. ఇతనికి భయం అనే ఎలిమెంట్ కలిగించలేదు ఇప్పుడు దాకా. రెడ్ బుక్ అంటే భయపడి ఓ సంవత్సరం కూర్చున్నాడని అనుకున్నాం, కానీ ఎక్కడా భయపడకుండా మళ్ళీ బయటకు వచ్చాడు.